నమస్తే అన్న. అన్న అక్కడనే నాగార్జున షోయు అనే రెస్టారెంట్ పెట్టాడు. సో ఒక కస్టమర్ బుక్ చేసుకున్నాడు, 5,000 ఫుడ్ బుక్ చేసుకున్నాడు. దాని బొద్దిగా వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. సో పెట్టిన 5,000 కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? నా బొద్దింకలు రావటాలు ఎలా చూడొచ్చు అంటారు? బొద్దింకలు అనేది వస్తుంది కానీ కొంచెం ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే బాగుంటది. కానీ అది ఫుడ్ కూడా మన ఇండియన్ కల్చరల్ ఎవరో ఇష్టపడే ఫుడ్ కాదు. అది షీజు అని కొన్ని ఏదో ఒక మైనస్ లో ముంచుకుని తినే అవన్నీ కూడా కొంచెం క్రేజీగానే ఉన్నాయి. సామాన్యుడు కొనుక్కునేది కాదు. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైజ్ నేను కూడా ఓపెన్ చేశాను. అది పేజ్ 700 నుంచి 450 నుంచి స్టార్టింగ్ ఉందన్నమాట. అది ఏం ఫుడ్ కూడా నాకు తెలీదు. రావడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. కానీ అది మధ్యలో వచ్చిందా, పార్సల్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఓపెన్ చేసిన తర్వాత వచ్చిందా, ట్రాన్స్పోర్ట్ లో వచ్చిందా ఏమో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాడు, వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఆడు ఓపెన్ చేసి ఆ వీడియో ఫోటో పెట్టాడు. అదే డెలివరీ బాయ్ చేతుల్లో ఉండగానే ఓపెన్ చేసి చూసి పెడితే అప్పుడు నమ్మచ్చు. ఎందుకంటే డెలివరీ బాయ్ కరెక్ట్ ఉంటాడు కాబట్టి. ఆ ఇంట్లోకి వెళ్ళి పెట్టాడు కాబట్టి పలానా వర్డ్ సెలబ్రిటీ కాబట్టి, ఇప్పుడు నాకు చైతన్య ఉంటే సెలబ్రిటీ కాబట్టి అనే పర్సన్ తొక్కుదామనో లేకపోతే మనకంటూ ఒక షో రావడం గురించో ఇలాంటిది ఏదన్నా కొంచెం రీప్లేస్మెంట్ అవుతుందని ఇలా చేశారేమో నాకు అనిపించింది. ఎందుకంటే అది 5,000 రూపాయలు ఫుడ్ కొన్నప్పుడు వాళ్ళు 5,000 రూపాయలు ఫుడ్ కొన్నప్పుడు చాలా అంటే చాలా కొంచెం నీట్గా ఉంటుంది. దాని గురించి మనం చదివాం కూడా. ఏంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూసాం. ఏంటి ఫుడ్ ఇండియన్ కల్చర్కి సంబంధించింది కాదు, మెక్నిక్డో ఏదో అంటే ఒక డిఫరెంట్ ఫుడ్ అని చెప్పాడు. నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడైనా జరగచ్చు. అది ఓపెన్ చేసి ఫుడ్ ఓపెన్ చేసి గిన్నెలో వేసాడు, ఇంట్లోంచి వచ్చి పడచ్చు. ఏమో పడ్డదేమో ఎవరికి తెలుసు. ఇది నేను తప్పు అంటాను. ఎందుకంటే డైరెక్ట్ అదే వాళ్ళ దగ్గర టేక్ అవే తినడానికి లేదు కదా, లేదు, ఓన్లీ తీసుకోవడం, ఓన్లీ డెలివరీ. తినడానికి ఉన్నప్పుడు వాళ్ళ ప్లేట్ లో పడ్డదంటే కొద్ది వాళ్ళు కొట్టి అడగచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ 100 పురుగులు ఉండొచ్చు, 100 ఏదైనా ఉండొచ్చు. ఆ ఇంట్లోనే పడేసారేమో ఎవరికి తెలుసు అని నేను అంటాను. అంటే దీన్ని నమ్మను. ఒక వైపు ఏమో కస్టమర్ కి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, 5,000 దాన్ని కూడా ట్విట్టర్ పెట్టడం అవసరం ఒక వైపు పెడుతున్నాం. మరొక వైపు ఏమో రెస్టారెంట్ కూడా క్లోజ్ చేయాలని మరో మంది కామెంట్ పెడుతున్నారు. సో ఈ 2 కామెంట్ ఎలా చూడొచ్చు అంటారు? అది నిజమో కాదో ముందు తెలుసుకోండి, దాని తర్వాత క్లోజ్ చేయండి. అంతేగాని ఒక్క 5,000 దానికి కూడా అంటే 5 రూపాయల దానికి కూడా వాల్యూ రా బాబు. 5 రూపాయలు సోడా తాగుతాను ఏమో, దాంట్లో ఏదైనా పడ్డదనుకో, ఏదో ఆడు శుభ్రం అవడానికి ఎలకల మంది కలిపాడు అనుకో, మనం పైకి పోతాం అంతే. నేను అనేది 5 రూపాయలు, 500, 5,000 అన్నది కాదు. ప్రతి ఫుడ్ నీట్గా ఉంటే సామాన్యుడు బతికేవాడు అందరూ కూడా కొంచెం ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తున్నాను కదా. అలాగే ఇది ఎక్కడ జరిగింది అన్నది నాకు తెలీదు. నిజంగా కావాలని చేశారో లేకపోతే అప్పటికప్పుడు అది అలా జరిగిందో లేదు తెలియదు. కానీ నాగచైతన్య చాలా వెరీ నైస్ పర్సన్. అలాగే మంచి ప్రిపరేషన్స్ కూడా వాడతారు. ఎవడనే తినే అన్నంలో మట్టేసుకుంటాడో చెప్పండి. ఆయనంతా ఒక బ్రాండెడ్ ఫుడ్ కౌంటర్. అది 5,000 ఫుడ్ ఆర్డర్లోనూ ఎవడన్నా బొద్దింకేస్తాడు చెప్పండి. అంటే కరకరం అంటుందని వేసాడేమో, అది వేరే విషయం. నాకు అనిపించింది అలాంటిది ఏం జరగదు. ఇదంతా కూడా అపోహలు అనమాట. ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ కోసం అంతేగాని ఈ రోజు నా ఇంట్లో గొడవ, రేపొద్దున మీ ఇంట్లో గొడవ, ఆ తర్వాత ఎవడో ఇంట్లో గొడవ, అదంతా చూసుకుని చప్పట్లు కొట్టుకోవడమే తప్పించి మనం అంతకుమించి ఏం చేయలేవు. ఎందుకో తెలుసా, 25 సంవత్సరాల ముందు దుబాయ్ ఎలా ఉండేది, పూరు గుడిసెలు ఉండేవి. హైదరాబాద్ నార్మల్ గా ఉండేది. అక్కడ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఇంకా గుడిసెలు ఉన్నాయి. ఇలాంటి సోల్ చెప్తే ఎవడో ఉండవు. కానీ అదే ఫ్యాక్ట్. 20 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ అయింది దుబాయ్, అమెరికా, ఢిల్లీ, ముంబై, ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళందరిలో ఐకమత్యం ఉంది. పైసలు సంపాదించారు, ఎవడికాడే సంపాదించారు. మీకు ఒకటి తెలుసా, అంటే ఈ క్యాస్ట్ ని తీసుకురావచ్చో తీసుకురాకూడదో నాకు తెలియదు. కానీ మన బంగారం తయారు చేస్తారు వాళ్ళు. ఎవరు వాళ్ళ క్యాస్ట్ ఏంటి? బంగారం. మార్వాడీలో బంగారం షాపులు కట్టుంటాయి కదా అని చెప్పేది. మార్వాడి వాళ్ళు ఎవరో కూడా పూర్ ఫ్యామిలీ అడుక్కునే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు. ఎందుకో చెప్పు, వాళ్ళంతా ఒక ఐకమత్యంతో ఉంటారు కాబట్టి. ఇలాగా ఐకమత్యంతో ఉంటే మన ఇండియా కూడా ఎక్కడికో పోద్దని నేను అంటున్నాను. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.